హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం SSMB29 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మహేష్ బాబు గారు విలన్ పాత్రలో కనిపిస్తే ఎలా ఉందంటారు అనే చర్చ జరుగుతోంది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఇందుకు కారణం లేకపోలేదు. మహేష్ బాబు గారు హీరోగా రాజమౌళి గారి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు గారు 2 పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఒకటి హీరో పాత్ర అన్నది కన్ఫర్మ్, రెండోది విలన్ అనేది కూడా సమాచారం. కాగా విలన్ పాత్రకు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ని అనుకుంటున్నారనే వార్త కూడా వచ్చింది. ఆ తర్వాత విక్రమ్ పేరు కూడా వినిపించింది. అయితే ఈ 2 పాత్రలను మహేష్ బాబు గారితోనే చేయించాలనే రాజమౌళి గారు అనుకుంటున్నారట. ఆఫ్రికాలోని అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేష్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ మధ్య కండలు తిరిగిన దేహం, కాస్త లెంగ్తీ హెయిర్, గడ్డంతో కొత్తగా కనిపిస్తున్నారు మహేష్. రాజమౌళి సినిమా కోసమే ఇలా మేకోవర్ అయ్యారని సమాచారం. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభించాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాలో మహేష్ బాబు గారు ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అదే నిజమైతే హీరోగా, విలన్‌గా లేక 2 పాజిటివ్ క్యారెక్టర్సా అనేది తెలియాల్సి ఉంది. మరి చూద్దాం ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది అనేది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.